కనిష్క మనసులో అమ్మో పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్ళడం కన్నా వీళ్ళ ముందు నిజం ఒప్పుకొని వీళ్ళ కాళ్ళపై పడి క్షమాపణ అడగడమే మేలు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. అనుకున్నదే తరువుగా మొన్న కీర్తి తిన్న పులిహోరలో విషం కలిపింది నేనే అని ఒప్పుకోగానే అందరూ షాక్ అవుతారు. కీర్తి చచ్చిపోతే ఆ అభాండం తులసిపై పడి తులసిని ఇంట్లో నుండి గెంటేస్తారని నేను సిద్ధుని పెళ్లి చేసుకోవచ్చు అని ఆశపడ్డాను, అందుకే అలా చేశాను అని కనిష్క నిజం ఒప్పుకుంటుంది. కనిష్క మాటలకి సిద్ధు, తులసి, బసవరాజు, బామ్మ, సిద్ధు వాళ్ళమ్మ అందరూ షాక్ అవుతారు. ఇక సిద్ధు వాళ్ళమ్మ కనిష్కని లాగి పెట్టి కొడుతూ ఎంత పని చేశావే ముద్దనష్టపు దాన, నా బిడ్డనే చంపాలి అనుకుంటావా, నా బిడ్డనే పొట్టన పెట్టుకోవాలి అనుకుంటావా అని అంటూ కనిష్కని లాగి పెట్టి కొట్టిన కొట్టకుండా కొడుతూనే ఉంటుంది చెంపల మీద నుంచి. కనిష్క వద్దంటీ ప్లీజ్ ఆంటీ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ ఎవరు కనిష్క మాటలు వినరు. ఇక తులసి కనిష్క మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ నీకు ఈ ఇంట్లో ఉండే ఛాన్స్ కూడా లేదు, నువ్వు ఇంట్లో కూడా ఉండడానికి వీల్లేదు, నీకు అర్హత లేదు అని అంటూ మెడ పట్టి గేట్ బయటికి గెంటగానే గుమ్మం ముందు కుప్పకూలిపోతుంది కనిష్క. తులసి మంచితనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోగలరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.